నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎకో టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తూనే ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి సారించాలి. దేవాదాయ టూరిజం శాఖల మంత్రులు అధికారులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం పవన్. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం. ఈ నెల 30వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతుల వెల్లువ. అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. రాష్ట్రంలో ఎకో టెంపుల్ టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేవాదాయ టూరిజం శాఖల మంత్రులు అధికారులతో ఆయన సమీక్షించారు. త్వరలోనే దీనిపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో టెంపుల్ ఎకో టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. అటు రాయలసీమతో పాటు ఇటు కోస్తాంధ్ర జిల్లాల్లోనూ టూరిజం స్పాట్స్ అనేక ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి టూరిజం, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రాయలసీమలో కర్నూలు, అధోని, సిద్ధవటం తదితర ప్రాంతాల్లో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్, కోరంగి మడ అడవులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చెప్పారు. అలాగే ఫిల్మ్ మేకింగ్ పట్ల కూడా శ్రద్ధ చూపాలని సూచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఫిల్మ్ ఇండస్ట్రీని ఎకో టెంపుల్ టూరిజానికి అనుసంధానం చేయాలన్నారు. నాగార్జున సాగర్, టైగర్ ఫారెస్ట్ తో పాటు అడ్వెంచర్ టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పారు. వీటిని అన్నిటితో కలిపి కార్యాచరణ రూపొందించాలని పవన్ సూచించారు. ఇప్పుడు తిరుపతి ఇందాక మీ అంటే దీంట్లో మనకి మేజర్గా ఇష్యూస్ ఏముంటాయంటే, ఒకటి మొన్న కర్ణాటకకి వెళ్తే కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ ఖండ్రే గారు, ఆయన రిక్వెస్ట్ అంటే మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు. శ్రీశైలంకి మేము అందరం కాలు నడుకుని వస్తాం, బాగా ఇబ్బంది ఉంది, ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి, ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు తీసేశారు. దట్ ఈస్ వీఆర్ లూజింగ్, డిస్కరేజింగ్ దెమ్ నాట్ టు కమ్. అలాగే ఫారెస్ట్ లో కూడా ఒక ఇష్యూ ఏముందంటే, థరోఫేర్ ఫారెస్ట్ నుంచే రావాలి, బట్ దే ఆర్ డిస్రప్టింగ్ ద సరౌండింగ్స్. ఇబ్బంది పెడుతున్నారంటే ఇట్ ఈస్ దేర్ జాబ్ ఈస్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. వీళ్ళేమో అంటే ఎంత చెత్త తీస్తారో ఒకసారి, అది మీరు ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలు ఇవన్నీ ఉంటాయి. 9 truckloads. So it is also and one way of facilitating, we making it comfortable. The other side, we also making them environmentally however they should. It is practical, very important. So we need a greater education process. చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒకటి వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఆర్ ద హెడ్స్ అండ్ మీన్, లైక్ సో వీ హ్యావ్ వైల్డ్ లైఫ్, అండర్ వైల్డ్ లైఫ్ how many sanctuaries we have, what kind of ecotourism centers we have. When you say talk about adventure is still poor. And I see a lot of school kids ఏం చేస్తారంటే, ఇప్పుడు మేజర్ కొంచెం అఫ్లూయెంట్ స్కూల్స్ అన్ని దే సెండ్ దెమ్ టు కర్ణాటక. లాట్ ఆఫ్ అడ్వెంచర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాగే మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధపట్నంలో కానీ, లేదంటే మన కడపలో, మన గండికోటలో కానీ కెన్ బి రన్ అండ్ అడ్వెంచర్ ట్రాప్. అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి దే కెన్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి, దట్ క్రియేట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఇప్పుడు హెరిటేజ్ సైట్స్లో అది మన కర్నూలు దగ్గర అది ఉంటుంది సార్, అది రాక్ గార్డెన్. అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ కీ ఎక్స్ట్రీమ్. అండ్ కెన్ బి అంటే వీళ్ళు తవ్వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంది. హెరిటేజ్ సైట్స్, గుడిమల్లం కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ ఏదో అంటే హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ని మన జీవోస్ని కానీ యాక్టివేట్ చేయటం, లేదంటే ప్రొటెక్ట్ చేయమని దాన్ని, లేదా కొత్తవి తీసుకురావటం, లేదంటే ఎంపవర్ చేయడం అని అదొకటి జరగాలి. ఐడెంటిఫైయింగ్ హెరిటేజ్ సెంటర్స్ అదొకటి. రెండు, ప్రొటెక్టింగ్. ఎకో టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యాడ్ వెరీ డిస్కషన్ ఎట్ లెంత్. అండ్ శాంతిప్రియ పాండే గారు మేము అనుకుంది ఏంటంటే, వీ ఫౌండ్ గ్రూప్ అండ్ వీ క్రియేటెడ్ ఎ గుడ్ పాలసీ. అదొకటి బాగా హెల్ప్ అవుతుంది. ఈ మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు టెంపుల్స్ మటుకు దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఓన్లీ యాక్సెస్, మనం యాక్సెస్ ఎట్లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి, వాళ్ళకి మనం
మనకి మన బేసిక్ ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ శాంక్టిటీ ఆఫ్ టెంపుల్స్ హౌ టు బి గవర్నెన్స్. నేను మహారాష్ట్ర మీరు వెళ్తే పాండురంగ యాత్ర జరుగుతుంది, చాలా భక్తి భావంతో చేస్తారు. అంటే యూ గివ్ దమ్ ద ఫీలింగ్ దట్ ది ఎంటర్డ్ ఇంటూ ఏరియా ఆఫ్ గ్రేట్ శాంక్టిటీ. మనకి ఏమైపోయిందంటే పిక్నిక్ స్పాట్స్లో అయిపోయింది. సో వెరీ క్లియర్ కట్ పాలసీ షుడ్ బి వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్ ఏరియాస్. ఐ వాంట్ దెమ్ టు బి వెరీ వెరీ మీ సర్టన్ డిసిప్లిన్ ఉండాలి. ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ టెంపుల్స్ దగ్గరికి రాకుండా యూ హ్యావ్ టు సెట్ సర్టన్ వెరీ బిహేవియరల్ గైడ్ లైన్స్ అవుతుంది. చాలా స్పెసిఫిక్గా కావాలి బిహేవియరల్ గైడ్ లైన్స్. అండ్ డ్రెస్ కోడ్ ఒకటి టెంపుల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోటు నేను వింటూ ఇజ్రాయెల్ ఈ పాలస్తీనా కదా వెళ్తే మత్స్య సంపదకు విఘాతం కలగకుండా కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. విదేశాల్లో ఉన్న అత్యాధునిక అడ్వెంచర్ టూరిజాన్ని కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఈ నెల 26 నుంచి రాయలసీమ, కోస్తా జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. కోస్తాంధ్ర ప్రాంతంలో సుమారు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కోస్తాంధ్రలోని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరవేశామన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. పంట కోతకు వచ్చే సమయంలో ఈదురుగాలులకు వరి పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 29, 30 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. వాయుగుండం మరింతగా బలపడి శ్రీలంక, తమిళనాడుల మీదుగా పయనిస్తుందని చెప్పారు. తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. తదుపరి 2 రోజుల్లో ఇది వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక, తమిళనాడు వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా ప్రాంతానికి మొదటి 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. 3వ రోజు అనగా 27వ తేదీ నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల, ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా 26వ తేదీన సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ప్రాంతంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లకు వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు గాలి వీచే అవకాశం ఉంది. 27వ తేదీన దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తీరం వెంబడి 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 27, 28వ తేదీల్లో దక్షిణ కోస్తా ప్రాంతంలో ఆ విధంగా ఉంటుంది. 24 గంటల్లో డీప్ డిప్రెషన్ అవుతుందని చెప్పాము. తర్వాత రెండు రోజులు కూడా శ్రీలంక, తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మోడల్లో కాన్సెన్సస్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల ప్రకారం మీకు అన్ని విషయాలను విశదీకరించి చెప్పడం జరిగింది. తదనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ముఖ్యంగా సౌత్ కోస్తా ప్రాంతాల్లో ఉన్న రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 325 ఫిర్యాదులు అందాయి. వీటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం నాయకుడు శ్రీనివాస్ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఏపీలో కూడా కులగణన చేపట్టాలని కోరారు. ఉచిత ఇసుక పాలసీని యథాతథంగా అమలు చేయాలని, దళారుల జోక్యం వల్ల పథకం నిర్వీర్యమవుతుందని ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నియంత్రించాలని కలెక్టర్ను కోరినట్లు చెప్పారు. భీమిలి మున్సిపల్ కార్యాలయం నుంచి గుడివాడ వరకు పాత రోడ్డు ప్లాన్ ప్రకారం ఫ్లైఓవర్ నిర్మించాలని కలెక్టర్ను స్థానికులు కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. జనగణనతో
తో పాటు కులగణన కూడా చేపట్టాలని చెప్పి మొత్తం ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసులకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడో 1931లో బ్రిటిష్ వారి కాలంలో కులగణన చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పట్టించుకునే దాఖలాలు అయితే లేవు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కులగణన చేపట్టి సమాంతర బీసీలు 50% నుంచి 60% వరకు ఉన్నారు. ధమాకా ప్రకారం రేపు లోకల్ బాడీలో జరిగే ఎన్నికల్లో కులగణన జరిపి ఎలక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాము. నా పేరు మద్దిలి వెంకటరమణ అండి, విశాఖ క్వారీ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు. గత 2 సార్లు కూడా శ్రీకాకుళం కలెక్టర్ గారిని కలిసి మాకున్న ఇబ్బందులు శాండ మీద ఇవన్నీ లెటర్ పూర్వకంగా సాక్ష్యాలతో సహా పెట్టడం జరిగిందండి. ఏంటి అంటే సీఎం గారు ఇసుక అనేది ఫ్రీ అంటున్నారు, దానికి 200 రూపాయలు ఏదో ఛార్జ్ పెట్టారు ఈ మధ్య, కానీ అది ఫ్రీ అనేది అవ్వట్లేదు. 200 దల్లా 500 రూపాయలు అక్కడ దళారులు తీసుకుంటున్నారు. ఎవరు అంటే ఎవరు చెప్పరు, కానీ లారీ ఓడి వెళ్ళేటప్పటికి 10,000, 12,000, 14,000 రూపాయలు వసూలు చేస్తారు. మేము విశాఖపట్నం భీమునిపట్నం మండలంలోని నేరేళ్లవలస సర్వే నెంబర్ 27లో 2004లో మేము ప్లాట్లుగా కొనుక్కున్నామండి. 300 గజాలు 200 గజాలు ప్లాట్లుగా కొనుక్కున్నాము. ఆ కొనుక్కున్న ప్లాట్లలో ఏం జరిగిందంటే ఈ కొత్తగా మాస్టర్ ప్లాన్ పాత ప్రీవియస్ గవర్నమెంట్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు అనేది ఒకటి డిజైన్ చేసి ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు పెద్దల సమక్షంలో వాళ్ళకు అనుకూలంగా ఏ రకమైతే కావాలో ఆ రకంగా మాస్టర్ ప్లాన్ రోడ్డు గీసుకుని ఉన్నారు. ఆ రోజు ఉన్న దాని ప్రకారం వాళ్ళ పెద్దలకి వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ చిన్న వాళ్ళం ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళం మేమందరం భారీ ఎత్తున నష్టపోతున్నాం. అవకాశాలు ఈరోజు కొత్త గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాస్టర్ ప్లాన్ రోడ్డు మార్చుతుంది అనే ఆశల మీద గంపడి ఆశలతో చాలా ఆశలతో కోటి ఆశలతో మేము పెట్టుకుని ఉన్నాము. ఇప్పుడు దాన్ని రివైజ్ చేయమంటున్నాం. వాస్తవాలు ఆంధ్ర సరస్వత పరిషత్ మాన్సస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహారాజా డాక్టర్ పివిజి రాజు శత జయంతి వేడుకలు ఏయూ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత ట్రావెన్కోర్కు చెందిన డాక్టర్ అశ్వతి తిరునాల్ గౌరీ లక్ష్మీబాయికి పివిజి రాజు ఆధ్యాత్మిక పురస్కారాన్ని అందజేశారు. వారణాసి కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్టీ డాక్టర్ బ్రిజ్భూషణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఆంధ్ర సారస్వత్ పరిషత్ చైర్మన్ గజల్ శ్రీనివాస్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు అతిథులుగా పాల్గొన్నారు. పివిజి రాజు ఆధ్యాత్మిక సేవలను భక్తులు కొనియాడారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను పరిరక్షించుకోవాలని అశోక్ గజపతిరాజు కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఉన్నారు వాళ్ళు కొందరు వారి జీవితాల్ని తీర్చిదిద్దగలుగుతున్నారు. మాలాంటి మనుషులకి ఒక పక్కన సంతృప్తి ఉంది, ఇంకో పక్కన ఏంటంటే ఆ సైనిక్ స్కూల్లో వీరులు తయారయ్యారు. మన తెలుగు బిడ్డలే. లెఫ్టినెంట్ కర్నల్ సంతోష్ కుమార్ కూడా ఆఖరిలో మొన్న గల్వాన్లో ఆ చైనా వాళ్ళతో ఆ యుద్ధంలో కూడా పోయారు. అలాంటి వీరులు మన ఉత్తర కోస్తా ప్రాంతాల్లో తయారవుతున్నారని వారి పనిని ఆయన సంకల్పించి ఆస్తి ఇచ్చారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఆస్తుల్ని తాగుబోతులు కూడా వాడతారు, డ్రగ్ ఎడిక్ట్స్ కూడా ఏదో వాడతారు. అది వేరే కథ. కానీ ఆ మానవుడు ఆలోచనని ముందు తీసుకెళ్ళి వీరు తయారు చేసిన పెద్దలందరికీ అది లేకపోతే ఆ మానవుడు లేకపోతే ఏదీ జరగదు. ఇక్కడ యూనివర్సిటీ పెట్టారు, ఇక్కడ పాఠాలు చెప్పే మాస్టర్ లేకపోతే, చదివే పిల్లలు లేకపోతే, ఆ ఆలోచన విధానం లేకపోతే జరిగేది ఏమి ఉండదు. అందుకోసం వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే ఆవశ్యకత బాధ్యత ఉంది. అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు తీసుకునే దీంట్లో కొందరు మోటివేట్ అయ్యి మన దేశాన్ని ప్రేమించగలిగితే, అందరిలో మంచి పెంచగలిగితే ఆ గురజాడ ఇచ్చిన మాట. స్కూల్ శానిటేషన్ వర్క్లు
వివోఏలు మిడ్ డే మీల్ కార్మికులకు బకాయిలు వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం సమర్పించారు. ప్రతి ఉద్యోగికి 1వ తేదీన వేతనాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం చంద్రబాబు మిడ్ డే మీల్ కార్మికులకు, శానిటేషన్ వర్కర్లకు ఎందుకు వేతనాలు వేయడం లేదని C2 జిల్లా ఉపాధ్యక్షురాలు మణి ప్రశ్నించారు. ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మిడ్ డే మీల్ మెనూ ఛార్జీలు పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. నెలల తరబడి వేతనాలు ఈ ప్రభుత్వం చెల్లించడం లేదు. స్కూల్ శానిటేషన్ వర్కర్స్కి 5 నెలలుగా వేతనాలు చెల్లించలేదు. అలాగే వివోఏలకు 5 నెలలుగా వేతనాలు చెల్లించలేదు. మిడ్ డే మీల్ వర్కర్లకి 3 నెలలుగా బిల్లులు చెల్లించలేదు, 2 నెలలుగా వేతనాలు చెల్లించట్లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచడం లేదు, మెనూ ఛార్జీలు పెంచడం లేదు. ఏ రకంగా చూసినా మేము చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము. మాకు ఇచ్చే వేతనాలు చాలా తక్కువ. స్కూల్ శానిటేషన్ వర్కర్స్కి 6,000 రూపాయలు, మిడ్ డే మీల్ వర్కర్స్కి 3,000 రూపాయలు, వివోఏలకి 8,000 రూపాయలు. ఇలాగా అతి తక్కువ వేతనాలు వచ్చి మాకు కూడా వేతనాలు చెల్లించకపోవడం ఎంతవరకు న్యాయం అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో, అలాగే పేపర్లో, టీవీల్లో చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఘనత ఏమిటి అంటే ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు చెల్లిస్తున్నాము అని. మరి మాకెందుకు వేతనాలు చెల్లించడం లేదు? గత ప్రభుత్వంలో ఇచ్చే ఈ కొద్దిపాటి వేతనమైనా ప్రతి నెల ఇచ్చేసేవాళ్ళు, ఇంతలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. ఇచ్చే తక్కువ వేతనాలు చాలటం లేదు, ఆ వేతనాలు కూడా ప్రతి నెల ఇవ్వటం లేదు. స్కూల్ ఫీజులు ఆగుతాయా, ఇంటెద్దులు ఆగుతాయా, ధరలు ఆగుతాయా? ఏ రకంగా కూడా పరిస్థితి బాగాలేదు. మేము కోరేది ఒకటే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా అందరికీ 1వ నెల వేతనాలు ఇస్తున్నాం అంటున్నారు, మరి మాకెందుకు వేతనాలు చెల్లించట్లేదని అడుగుతున్నాము. తక్షణం వేతన బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. జీవీఎంసీ 49వ వార్డు శ్రీనివాసనగర్లో గెడ్డపై నిర్మించే బ్రిడ్జికి కార్పొరేటర్ పెద్దింశెట్టి ఉషశ్రీ, టీడీపీ అధ్యక్షుడు బొడ్డేటి మోహన్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 50 లక్షల వ్యయంతో గెడ్డపై బ్రిడ్జిని నిర్మించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టామని చెప్పారు. గెడ్డపై ఉన్న వంతెన శిథిలమైనందున ప్రజలు రాకపోకలకు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్ ఉషశ్రీ తెలిపారు. వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకురాలు దీప్తి అగర్వాల్కు వార్డు టీటీడీ అధ్యక్షుడు బొడ్డేటి మోహన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తర జనసేన ఇన్ఛార్జ్ పసుపురెడ్డి ఉషా కిరణ్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. బాక్స్ కల్వర్ట్ తోటి స్టార్ట్ చేయడానికి రావటం జరిగింది. అది సుమారు 50 లక్షల రూపాయలతోటి ఇదివరకు ప్రస్తుత కార్పొరేటరు ఉషాశ్రీ గారు వారి టైంలో శాంక్షన్ చేయటం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ కోడ్ మలాన అప్పుడు ఇది శంకుస్థాపనకి నోచుకోలేదు. ఇప్పుడు అందరూ కూడా కలిసి, అంటే మన తెలుగుదేశం పార్టీ నాయకులు బొడ్డేటి మోహన్ గారు, అట్లాగే ఉషాశ్రీ గారు, ఇక్కడ గ్రామ పెద్దలు, బీజేపీ నాయకులు అందరూ వచ్చి, గ్రామ ప్రజలు కూడా వచ్చి ఇది శంకుస్థాపన చేసిన వెంటనే వర్క్ ఇమీడియట్గా మొదలుపెట్టి ఒక 2-3 మంత్స్లో ఇది కంప్లీట్ చేస్తున్న వలన ఇది ఇక్కడ పబ్లిక్కి కన్వీనియంట్గా ఉంటుంది. అది ఏంటంటే సైడ్ వాల్స్ లేని వలన ఇది ప్రమాదకరంగా ఉన్న పరిస్థితి నుంచి మంచిగా ఈ శ్రీనివాసనగర్ వాస్తవ్యులందరికీ కూడా ఉపయోగపడే బ్రిడ్జ్ ఇది. తప్పనిసరిగా ఇది చేసిన తర్వాత, కంప్లీట్ చేసిన తర్వాత బాగుంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదములు తెలియజేస్తాను. విష్ణుకుమార్ రాజు గారి చేతుల మీదుగా ఈ బ్రిడ్జ్ శంకుస్థాపన చేయడం చాలా శుభపరిణామం. ఇది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండిపోయిన బ్రిడ్జ్. చాలా టెక్నికల్ రీజన్స్ వల్ల మేము త్వరగా స్టార్ట్ చేయలేకపోయాము, కానీ సార్ చేతుల మీదుగా స్టార్ట్ చేసాం కాబట్టి అనతి కాలంలో 60 days టైంలో మేము ఇది ఫినిష్ చేయాలనుకుంటున్నాము. సో అండ్ ఈ బ్రిడ్జ్ మనం ఒక 50 lakhs శాంక్షన్ చేయించుకున్నాం జీవీఎంసీ నుంచి. సో ప్రజలందరూ కూడా ఈ బ్రిడ్జ్ వల్ల చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ట్రాఫిక్ చాలా అంతరాయం కలిగింది ఇన్ని రోజులు. జనం అందరం కూడా ఈ బ్రిడ్జ్ శంకుస్థాపన ఏదైతే చేసామో చాలామంది హర్షిస్తున్నారు. తొందరగా క్షణాల్లో సార్ శాసనసభలో ఉన్నప్పటికీ కూడా లెటర్ ఇచ్చి మున్సిపల్ కమిషనర్ పెట్టి తొందరగా మీరు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో దీపికా మేడం గారు చేయించారు. ఆవిడకి ఈ గ్రామం తరపు నుంచి
మా పార్టీ తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే విష్ణుకుమార్ రావడం కూడా చాలా సంతోషకరం. ఫస్ట్ టైం నార్త్ నియోజకవర్గంలో ఫస్ట్ శంకుస్థాపన నాకు తెలిసి ఫస్ట్ శంకుస్థాపన మా వార్డు ఆడడానికి చాలా సంతోషంగా. సినీ హీరో గల్లా అశోక్ నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రం విజయవంతం కావడంతో గల్లా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మొక్కులు చెల్లించారు. దేవకీ నందన వాసుదేవ చిత్రం విడుదలై ప్రేక్షక ఆదరణతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలని కోరారు. సితారా ఎంటర్టైన్మెంట్ లో నిర్మితమవుతున్న మరో చిత్రం మొదటి షెడ్యూల్ 28 రోజుల పాటు పూర్తయిందని, త్వరలోనే ఆ చిత్రం కూడా విడుదలవుతుందన్నారు. భారత క్రీడా షూటర్ గోల్డ్ మెడలిస్ట్ ఎలావెనిల్ వల్వరివెన్ శివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ నేను మా పెద్ద అబ్బాయి అశోక్ గల్లా ఈరోజు దర్శనం చేసుకొని వచ్చాము. అశోక్కి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను కూడా ఆయనతో వచ్చాను ఈసారి. అట్లాగే ఈ వారం ఆయన సినిమా దేవకీ నందన వాసుదేవ డివైన్ థ్రిల్లర్ అనుకోవచ్చు, అది రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల కొంచెం స్లో అయినా రోజు పికప్ అవుతూ ఉంది. చాలా మంచి సినిమా, నేను కూడా చూశాను. మా అబ్బాయి అని కాదు కానీ యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా స్టోరీ అన్నీ బాగుండాయి. చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరినీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందే వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అక్కడ కొన్ని విషయాలు జరుగుతుంటే ఉండాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు హ్యాపీగా ఉంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ రావటం అనేది. ఎందుకంటే నాకు కూడా రోజుకి సినిమా కలెక్షన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయని వినేసరికి ఇంకా డెఫినెట్గా రావాలి అనిపించి వచ్చేసాను. ఇదంతా స్వామివారిదే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఉందండి ఒక ప్రాజెక్ట్. ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ చేసేసాము. యూఎస్ న్యూయార్క్లో ఒక 28 days కట్టి స్కెడ్యూల్ అయిపోయింది. ఇంకా గంభీరం ఐఐఎం రోడ్లో ఈ నెల 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్టు హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి శ్యామ్ మాధవదాస్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. విశాఖ హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 2022 నుంచి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని వెల్లడించారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలను తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. నా పేరు శ్యామ మాధవ్ దాస. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం నుంచి మనం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నెల 27వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం లాస్ట్ 5 రోజులు మనం హరే కృష్ణ మూమెంట్ వైకుంఠ క్షేత్రం గంభీరంలో గల ఈ క్షేత్రంలో ఈ లక్ష దీపోత్సవం అనే ప్రోగ్రామ్ను మనం తలపెట్టడం జరుగుతుంది. ఈ లక్ష దీపోత్సవంలో సుమారు ప్రతిరోజు కూడా 10,000 మంది భక్తుల వరకు వచ్చి ఈ యొక్క భగవంతుని యొక్క లక్ష దీపోత్సవం పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాము. ఈ లక్ష దీపోత్సవంలో భాగంగా అఖండ దీపము, తొలి దీపము, ఆకాశ దీపము, భగవంతునికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుల చేత కూడా నెయ్యి దీపారాధన ఉంటుంది. భక్తులందరూ కూడా విరివిగా ఈ యొక్క లక్ష దీపోత్సవంలో పార్టిసిపేట్ చేసి ఆ భగవంతుని కృపకు పాత్ర కాగలని కోరుతున్నాం. హరే కృష్ణ. నూతనంగా ఏర్పడ్డ మసీదు ఈ ఉస్మానియా వెల్ఫేర్ అసోసియేషన్ పై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న కమిటీ మాజీ అధ్యక్షుడు షేక్ సుబానీపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత కమిటీ జాయింట్ సెక్రటరీ యూసఫ్ మాలిక్ అధికారులను కోరారు. పీఎం పాలెంలోని ముస్లిం కాలనీలో కబ్జాకు గురైన బారియల్ గ్రౌండ్ స్థలాన్ని తమకు అప్పగించాలన్నారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. గత 2 ఏళ్లుగా ఈ సమస్యపై తాము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని అన్నారు. షేక్ సుబానీ ప్రస్తుత కమిటీపై పోలీసు అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ బాషా పాల్గొన్నారు. కొంచెం ప్రొటెక్షన్ టైప్ అన్నమాట. అతను షేక్ సుబానీ అనే వ్యక్తి కంప్లైంట్లు పెడుతున్నాడు కదండి. ఆ యొక్క కంప్లైంట్లో ఏమైనా నిజాయితీ ఉంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం అధికారులకి. ఇన్షాల్లా ఒకవేళ ఉంటే
ఎవరైతే శిక్షకి అర్హులైతే వాళ్ళకి శిక్ష ఇచ్చడానికి మేము కోరుతున్నాం. డిమాండ్ ఏంటంటే సార్, మేము గత 25 ఇయర్స్ నుంచి మేము పిఎం పాలెంలోనే నివసిస్తున్నాము. మా యొక్క బరేల్ గ్రౌండ్ యొక్క భూమి ఎంతైతే ఎంక్రోచ్మెంట్ అయిందో ఆ యొక్క భూమిని మాకు మళ్ళీ అప్పగిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. స్పందిస్తారన్నారు, యాక్షన్ తీసుకుంటారన్నారు. ఇన్షాల్లా ఒక ఎంక్వైరీకి పంపిస్తారని చెప్పారన్నమాట. పంపిస్తారని మేము నమ్ముతున్నాము. పోలీస్ అధికారులు కోనాను కలెక్టర్ గారికి ఏమైతే విన్నపి, ఇగోండి ఈ భూమి మనకి కేటాయించిన భూమి అన్నమాట. ఇదంతా ఎంక్రోచ్మెంట్ జరిగిందనమాట. 64 సెంట్స్ ఇది ఈ భూమి అంతాను. దానికి మేము పాత కమిటీలో ఉన్న సుబాని గారికి అడిగితే అతను ఏమంటున్నారంటే నాకు తెలియకుండా జరిగింది అని అంటున్నారండి. యాక్చువల్లీ అక్కడ వేసిందంటాను అతనే వేయించారు. ఇప్పుడు అతనికి హద్దులు చూపించింది కూడా అతనికే చూపించారు అధికారులు వచ్చి. ఆ సర్వే రిపోర్ట్ కానీ, మసీద్ యొక్క డాక్యుమెంట్స్ కానీ, మసీద్ యొక్క డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్క ఇది అతని దగ్గరే పెట్టుకొని మా యొక్క మసీద్ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయించేశాడండి అతను. దానివల్ల సంవత్సరంన్నర ఇమామ్కి మోసిన్కి శాలరీస్ లేకుండా మన జేబులో చందాలు ఎత్తుకుని ఇచ్చేంత పరిస్థితి వచ్చిందన్నమాట. అందుకు ఇతను ఇన్ని ఇలాంటి పనులు చేస్తున్న అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదండి. నా విన్నపం ఏంటంటే ఇతని మీద సీరియస్గా ఎవరైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నేను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో వెలమ వీధిలోని అక్రమ నిర్మాణాన్ని పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. చిటికల కన్నా అనే వ్యక్తికి చెందిన ఈ భవనం అనుమతులు లేకుండా నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. తాము కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నప్పటికీ కూల్చివేస్తున్నారని బాధితుడు ఆరోపించారు. కూల్చివేతను కమిషనర్ సురేంద్ర, తహసీల్దార్ రామారావు, సిఐ గోవిందరావులు పర్యవేక్షించారు. పీఎం పాలెం కమ్యూనిటీ హాల్లో మెడికోవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్కు మంచి స్పందన వచ్చింది. జోన్ 2 కమిషనర్ సింహాచలం శిబిరాన్ని సదస్సును ప్రారంభించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని వక్తలు అన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ కొండమ్మ, కార్డియాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ కుమార్, రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ అభిలాష్ తదితరులు పాల్గొని ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు అందించారు. శిబిరంలో వైద్యులు పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. సాటర్డేస్ అయితే మేము వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఫ్రీగా కన్సల్టేషన్స్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ప్యాప్స్మియర్స్ కూడా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే మహిళలకి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ చాలా కామన్. 40% ఆఫ్ ద ఫీమేల్స్కి సర్వైకల్ క్యాన్సర్ కామన్గా వస్తుంది. కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి అవగాహన కల్పించిన తర్వాత అడ్వైస్ చేస్తున్నాం. 9 ఇయర్స్ దగ్గర నుంచి 14 ఇయర్స్ వరకు ఉన్న ఫీమేల్స్ని మేము వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇది అవైలబిలిటీ వచ్చింది. అది ఫారెన్ వ్యాక్సిన్ కొంచెం కాస్ట్లీ ఉంది. ఈవెన్ ఇండియన్ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. ఈ మధ్యన ఇండియన్ వ్యాక్సిన్స్ ఏంటంటే మనకి అట్లీస్ట్ 6,000లో మనకి డోసెస్ కంప్లీట్ అవుతున్నాయి. వీఆర్ ఎంకరేజింగ్ దెమ్. ఫీమేల్స్ని, పిల్లల్ని ఎవరైతే ఉన్న స్కూల్స్లోనే అడ్వైస్ చేస్తున్నాం. అలాగే మేల్స్ ఇలాగా అవగాహన సదస్సుల్లో కూడా మేము అడ్వైస్ చేస్తున్నాం. వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ రెగ్యులర్గా అంటే అవి 3 డోసెస్ ఉంటాయి. వేయించుకున్న తర్వాత ఇంకా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇంకా మళ్ళీ రిపీటెడ్గా వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకసారి వేయించేసిన తర్వాత ఇట్స్ డన్ అంతే. సో అదేంటంటే ఆ వ్యాక్సిన్ 99% ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి సర్వైకల్ వ్యాక్సిన్ రేట్స్ మన కంట్రీలో తగ్గించడానికి అదొక స్క్రీనింగ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అడ్వైస్ చేసి ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తే ఇంకా బెటర్ ఆఫ్ ఉన్నాం. మల్టిపుల్ కర్రీస్ చేసుకుంటాము. వెజిటేరియన్ ఫుడ్ డైట్ తగ్గిపోయింది. డ్రై ఫ్రూట్స్, నట్స్ వాడకం తగ్గిపోయింది. వీటన్నిటి వల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మనం ఒక కొత్త కల్చర్ని, వెస్ట్రన్ కల్చర్ మనం అప్లై చేసేసినట్టే. మెక్డీ, కేఎఫ్సీస్ పెరుగుతున్నాయి. మన రొటీన్ థాలీస్ ఇక్కడ దొరకడం తక్కువ అయిపోయింది. అందరికీ ఆన్లైన్ డెలివరీస్, ఇవన్నీ ఆన్లైన్ అన్నీ వచ్చేసరికి మనకి ఏంటంటే మన మొబిలిటీ తగ్గిపోయింది. ఎక్సర్సైజ్ 20 నిమిషాలు 30 నిమిషాలు ఎక్సర్సైజ్ అంటే అమ్మో అంత టైం లేదు సార్ అని అంటాం. మొబైల్ పట్టుకుని గంటలు కూర్చొని ఉంటాం. సో బేసికలీ మన మైండ్ సెట్ మారాల్సిన అవసరం చాలా ఉంది. మన ధోరణి మారిన వెంటనే మనకు ఆటోమేటిక్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఇవ్వాలి. నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అరిలోవా విశాఖపట్నంలో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఇవాళ రొమ్ము క్యాన్సర్
గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అవేర్నెస్ మీద ఇక్కడికి వచ్చి ఒక చిన్న టాక్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు ఈ క్యాన్సర్ల గురించే ప్రత్యేకంగా మాట్లాడాము అంటే, రొమ్ము క్యాన్సర్ భారతదేశంలో ప్రపంచంలో ఆడవాళ్ళలో వచ్చే నంబర్ 1 క్యాన్సర్. గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా మన భారతదేశంలో ఉంది. అండ్ వీటి రెండింటికి కరెక్ట్ వైద్యం టైంకి చేసుకోగలిగితే క్యూర్ ఛాన్సెస్ 90% కన్నా ఎక్కువ ఉంటాయి. గాజువాక్లోని సీఎంఆర్ ఐనాక్స్ థియేటర్లో సినిమా పిచ్చోడు చిత్ర యూనిట్ సందడి చేసింది. తమ చిత్రం చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని హీరో కుమారస్వామి తెలిపారు. ఇటీవల కాలంలో చిన్న చిత్రాలు ఎక్కువ రావడంతో కొత్త కళాకారులకు అవకాశం దక్కుతుందని, పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. నిర్మాత సంధ్యా వెంకట్, యూనిట్ సభ్యులు సావిత్రి, కృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ముందుగా మా టీం అందరికి ఆర్టిస్టులకు కానీ, మా ప్రొడక్షన్ మేనేజర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, అంటే టీం మొత్తానికి ఆర్టిస్టులు కానీ మా కో ఆర్టిస్టులు చాలా సపోర్ట్ చేశారండి. ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి షూట్ చేసాం మేము. ఇది ఆ గ్రామంలో ఒక 4 రోజులు షూట్ చేసాం. ఆ 4 రోజులు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అందరు ఆర్టిస్టులు కూడా. అలాగే టెక్నీషియన్స్ చాలా మంచిగా వర్క్ చేశారు. ఆ ఊరు కూడా అరకు దగ్గరలో ఉంటుంది, కండివరం అని. మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రెడ్డి స్వామి గారు చూశారు. మంచి లొకేషన్స్ అండి. సినిమాకి ప్లస్ పాయింట్ ఏముందంటే ఆ విలేజ్ లొకేషన్ చాలా ప్లస్ పాయింట్. దీనందరూ ఒక విలేజ్ లో ఉండి ఏ విధంగా సక్సెస్ అయినా నా గోల్ మీద ఈ లైన్ థ్రెడ్ నడుస్తుంది. ఈ థ్రెడ్ మొత్తం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చిందండి. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే మా టీమ్ సపోర్టు, అలాగే మీడియా సపోర్టు అంతా ఉండడం వల్ల చాలా బాగా వచ్చింది. మీడియా వాళ్ళు మమ్మల్ని చాలా చక్కగా తీసుకెళ్ళి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. అంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాం. చిన్న సినిమా అని చెప్పి చాలామంది చాలా చులకనగా చూశారు. కానీ ఇప్పుడు అదే పెద్ద సినిమా అయింది. ఈ పెద్ద సినిమాగా అందరూ చూసి మా సినిమాని ఆదరించి చాలా అంటే చాలా తల్లి సెంటిమెంట్ అంటే ఆ సాంగ్ చూస్తే ఆ సెంటిమెంట్ కళ్ళంట నీళ్ళు కారుతాయండి. చాలా బాగా వచ్చింది. మీరందరూ సినిమాకి వెళ్ళి సినిమా చూసి మీ ఒపీనియన్ మొత్తం అందరూ మీడియా సోదరులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే కూడా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. ఎకో టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తూనే ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి సారించాలి. దేవాదాయ టూరిజం శాఖల మంత్రులు అధికారులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం పవన్. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం. ఈ నెల 30వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతుల వెల్లువ. అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.